హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇదైతే జ్యూసర్ అనమాట, ఫ్రూట్ జ్యూసర్. ఇదైతే మిక్సీతో పాటే వచ్చింది మాకు. మేమైతే దీన్ని ఇంతకుముందు ఒకసారి ట్రై చేసామా, మాకు సరిగా అనిపించలేదు. సర్లే ఇప్పుడు గ్రేప్స్ ఎలా వస్తాయో అని ట్రై చేసామా. గ్రేప్స్ అయితే జ్యూస్ బాగానే వచ్చింది, చాలా చిక్కగా కూడా వచ్చాయి. ఇలా మిడిల్లో అది ఇస్తారు కదా ఫ్రూట్స్ వేసేయడానికి, మనం అందులో ఫ్రూట్స్ అయితే వేసేసి పైన పుషర్ ఇస్తారనమాట ఫ్రూట్స్ని పుష్ చేసేదానికి. దాంతో ప్రెస్ చేస్తూ ఉంటే మన జ్యూస్ అయితే ఇలా క్యాప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. లేదు ఆ మిక్సీలోనే ఉండిపోవాలంటే దానికి క్యాప్ ఇస్తారనమాట. ఆ క్యాప్ అయితే అడ్డు పెట్టేస్తే ఆ జ్యూస్ అనేది ఆ జ్యూసర్లోనే ఉండిపోతుంది అనమాట, ఆ జార్లోనే. లేదు మనకి ఇలా బయటకు వచ్చేయాలి అనుకుంటే ఇలా కింద గ్లాస్ పెట్టేసేసుకుని ఇలా పెట్టేసుకుంటే మన జ్యూస్ అయితే గ్లాస్లోకి వచ్చేస్తుంది. ఈ సమ్మర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంతకీ మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఈ జ్యూస్ ఎవరికో తెలుసా? రిషి కోసం అన్నమాట. రిషికి సమ్మర్ వస్తే జ్యూసెస్ చాలా బాగా గుర్తుకొస్తాయి. క్యాప్ ఉంది కదా, ఈ క్యాపే అనమాట. అలా అడ్డు పెట్టేస్తే జ్యూస్ అనేది ఆగిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.